18 రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము. అనేక రకరకాలుగా రోజుకొక విధంగా అతనికి ఇది మేము తెలియపరుస్తున్నాము. మేము ఏం చేస్తున్నామో ఏం చెందుతున్నామనని. అతను ఇప్పుడు 18 రోజులు అయ్యింది. కనీసం ఒక్క సమస్యకు కూడా పరిష్కారం మాకు చెప్పలేదు. చర్చలకు పిలుస్తున్నారు. అతను మేము అనుకునేది ఏది చెయ్యటం లేదు. మేము కనీస వేతనం కావాలి. మా కష్టానికి మేము ఏం అడుగుతున్నామో ఆ కష్టానికి అనుగుణంగా మీరు చేయాలి. మాకు గ్రాడ్యుయేట్ కావాలి. మినీలకి మెయిన్ వర్కర్లుగా చేయాలి. ఈ సమస్యలన్నీ మేము అడుగుతుంటే మేము అడిగేది వేరు, మీరు చెప్పేది వేరు. మీరు వేరేగా చెప్తున్నారు. మేము అడిగేది మీరు ఇవ్వండి. మేము 18 రోజులుగా చెప్తున్నాం. అక్క చెల్లెల్లోకి ఏదొచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ఉన్నాము అని వెన్నంటే ఉంటాము అని చెప్తారు. ఇప్పుడు అక్క చెల్లెలు 18 రోజుల నుంచి రోడ్డు మీద పడి ఉన్నాం. ఈ 18 రోజుల నుంచి పడి ఉన్న ఒక్కరు కూడా ఏమీ చెప్పడం లేదు. మేము సమస్యలు తీర్చేసాము అని అనేసి చర్చలు పిలుస్తున్నారు, చర్చలు విఫలం చేస్తున్నారు. చర్చలో మేము అడిగే సమస్యల్ని మేమేం అడుగుతున్నామో కనీస వేతనం అడుగుతున్నాము, గ్రాడ్యుయేట్ అడుగుతున్నాము. మా కష్టాన్ని అర్థం చేసుకొని జగనన్న మేము అడిగేది మీరు ఇవ్వండి. మీ అక్క చెల్లెల బాధను ఒకసారి అర్థం చేసుకోండి. మీరు చేసేది మేము వెన్నుండి ఉండి లాస్ట్ టైం మిమ్మల్ని గెలిపించాము. ఈసారి కూడా మేము ఉండాలి, మీకు రావాలి అని ఉంటే మేము అడిగే కోరికలన్నీ మాకు నెరవేర్చండి. 18 రోజులుగా రోడ్డు మీద ఉన్నాము. మీకు కనిపించడం లేదా? 18 రోజుల నుంచి టెంట్లు కనిపించడం లేదా? మీకు ప్రతి సమస్యలోనే ఉన్నామంటారు. ఏది రాలేదు, కనపడలేదు. అక్క చెల్లెళ్ళు మీరు ఆదుకోండి. మేము అడిగినవన్నీ కోరికలు నెరవేర్చండి. చర్చలు పిలిచి విఫలం చేయకండి. ఈసారైనా చర్చలు పిలిచి మేము అడిగిన దాన్ని మేము అనుకునేటట్టు మాకు సపోర్ట్ చేసి మీరు చెప్పండి. అప్పటి వరకు కూడా ఈ సమ్మె విరమించేది అయితే లేదు, మేము తగ్గేదే లేదు. మాకు జీతాలు చాలక మేము ఈరోజు గడ్డి తింటున్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తున్నాము. ఒక్కొక్క రోజు ఒకటి చేసాము. ఈ రోజు మాకు తినడానికి ఏమి లేక గడ్డి తింటున్నామని నిరసనగా మీకు చూపిస్తున్నాము మేమందరము కూడాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.